అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గావ్‌లో జరిగిన సంఘటనని ఎవ్వరం కూడా మర్చిపోలేము. నిరాయుధులైన సామాన్య ప్రజలపైన వీళ్ళ ప్రతాపం చూపించారు. వీళ్ళు నిజంగా వాళ్ళే అయితే ఆయుధాలతో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి కానీ, ఏ ఆయుధాలు లేని టూరిస్టుల పైన వీళ్ళ ప్రతాపం చూపించేది. అందుకే వీళ్ళని వాళ్ళు అంటాము. అక్కడ ఏంటో మీరే పూరించుకోండి. ఈ పాకిస్తాన్‌కి బుద్ధి రావాలి అని అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? సింధు నదీ జలాలని వాళ్ళకి వెళ్ళకుండా కట్ చేయడం. ఇది ఎప్పుడో చేసుండాలి. బట్ మన వాళ్ళు చేయలేదు. బట్ మంగళవారం ఈ పెహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు భారతదేశం ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఈ చారిత్రాత్మకమైన ఒప్పందం, ఆ కథ అదేంటో మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఎప్పుడు చేసుకున్నారు? అదేవిధంగా వీటిలో ఇంకేదైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి? వీటి అన్నింటి గురించి కూడా వీలైనంత షార్ట్ కట్గా మనం ఇక్కడ చెప్పుకుందాము. అనేక యుద్ధాలని తట్టుకొని నిలబడ్డాము. సింధు నదీ జలాల ఒప్పందం ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 1965, 1971 కార్గిల్, అదే కాకుండా సరిహద్దుల్లో అనేక సార్లు కూడా ఇవి వార్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఒప్పందం మాత్రం రద్దవలేదు, నిలిచిపోలేదు, జలాల పంపిణీ ఆగలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత నిలకడైన విజయవంతమైన జల ఒప్పందాల్లో ఒకటిగా చెబుతారు. అటువంటి ఒక ఒప్పందాన్ని మంగళవారం పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము అనేసి భారతదేశం ప్రకటించింది. అంటే 1947లో భారతదేశం రెండుగా విడిపోయిన సందర్భంలో ఈ ముఖ్యమైన నది అయిన ఈ సింధు నది, దాని ఉపనదులు, ఇవి రెండూ కూడా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలో వెళ్తూ ఉంటాయి. కానీ అప్పుడు ఎటువంటి ఒప్పందమో చేసుకోలేదు, దాని గురించి ఎటువంటి విషయాలు కూడా మాట్లాడుకోలేదు. పంజాబ్, సింధు ప్రాంతాలకు ఈ నదిలే ముఖ్యమైన జీవనాధారం. ఈ నీటి పంపిణీపై మొదట్లో ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలి, అదేవిధంగా వాటిపైన ఆనకట్టలు కట్టుకోవచ్చా లేదా, ఇటువంటి ప్రశ్నలు వచ్చేవి. అప్పుడు కొన్ని ఆందోళనలు కూడా జరుగుతూ ఉండేవి. అదే సందర్భంలోనే ఇది సుమారు 9 సంవత్సరాల పాటు జరిగింది. చివరికి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం చేసి ఒక అండర్స్టాండింగ్ అయితే తీసుకొచ్చారు. దానికి పట్టిన సమయం వచ్చేసి సుమారు 9 సంవత్సరాలు వీళ్ళు చర్చలు జరిపారు. చివరికి ఇద్దరిని ఒక అంగీకారానికి తీసుకొని వచ్చి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో కుదిరిన ఈ ఒప్పందాన్ని సింధు నది జలాల ఒప్పందం అనేసి అంటారు. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, వీళ్ళిద్దరూ కూడా ఈ చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు ఈ సింధు నది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎటువైపు నుంచి ఎటువైపుకు ప్రవహిస్తుంది అనే డౌట్ కొంతమందికి రావచ్చు. ఈ సింధు నది మానస్ సరోవర్ దగ్గర పుడుతుంది. అంటే కైలాస పర్వత శ్రేణుల్లోని టిబెటన్ ప్రాంతంలోని బోఖర్చు సమీపంలో ఉండే హిమనీ నదం, అంటే హిమాలయాల నుంచి వచ్చే ఆ నీళ్లు, ఆ ఐస్ కరిగి వచ్చే నీళ్లు ఉంటాయి కదా, వాటి నుంచి ఉద్భవిస్తుందన్నమాట. ఈ నది వాయువ్యంగా ప్రవహించి డెమ్చోక్ అనే ప్రదేశంలో భారతదేశంలోని లడాక్ ప్రాంతంలో ప్రవేశిస్తుంది. అంటే భారతదేశంలో ఒకప్పుడు సింధు నది కారకోరం మరియు లడాక్ శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. టిబెట్లో దీనిని సింగి ఖంబన్ లేదా సింహపుర్ నోరు అనేసి పిలుస్తారు. ఈ సింధు నది ప్రవాహ మార్గం గుండా సింధు నది లెహ్ వద్ద జర్కస్ నదితో, తర్వాత ష్యోక్ నదితో కలుస్తాయి. సింధు నది 5 తూర్పు ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్, ఈ నదుల మిశ్రమ జలాల నుంచి పంచనాడ్ నుండి స్టార్ట్ అవుతుంది. దీని పొడవు సుమారు 3200 కిలోమీటర్లు. దీని మొత్తం నీటి పారుదల ప్రాంతం వచ్చేసి సుమారుగా 11,65,000 చదరపు కిలోమీటర్లు. ఇందులో 4,53,000 చదరపు కిలోమీటర్లు వచ్చేసి హిమాలయాలు, హిందూ కుష్ ఆ ప్రాంతాల్లో ప్రవహిస్తాయి. 243 క్యూబిక్ మీటర్లు పాకిస్తాన్లో ప్రవహిస్తాయి. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారము ఏ దేశం ఎంత వాడుకోవచ్చో చూద్దాము. భారతదేశానికి దక్కినవి ఏంటంటే తూర్పు నదులు, అంటే రావి, బియాస్, సట్లెజ్, ఈ 3 నదుల జలాలను భారతదేశం పూర్తి స్వేచ్ఛతో ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు. వ్యవసాయానికి, విద్యుత్కి, తాగునీరుకి, దేనికైనా కూడా వాళ్ళు వాడుకోవచ్చు. తర్వాత పాకిస్తాన్కి వచ్చేసి పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్, ఈ నదులపైన పూర్తి అధికారం పాకిస్తాన్కు ఉంటుంది. అంటే భారత్ గుండా ప్రవహించినా కూడా ఆ జలాలను పాకిస్తాన్ వాళ్ళు వాడుకునే విధంగా వాళ్ళకి హక్కు ఉంటుంది.
అయితే పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్ భారత్ భూభాగం గుండా కూడా వెళ్తాయి కాబట్టి వాటిపైన భారత్కు కొన్ని పరిమితమైన హక్కులు ఉన్నాయి అనేసి అన్నారు. ఈ నీటిని పెద్దగా వాడుకోకుండా కేవలం కొన్ని పనులకు మాత్రమే, అంటే ఏంటంటే సాగునీరుకి, తర్వాత వచ్చేసి చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకున్నట్టుకి, అంటే నీటి ప్రవాహాన్ని ఆపకుండా చిన్నపాటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను కట్టుకోవచ్చు. దానికి కూడా ఈ ఒప్పందం ప్రకారం పర్మిషన్ ఉంది. కానీ గొడవలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, దానికోసం కూడా కొన్ని రూల్స్ని అయితే పెట్టుకున్నారు. ముందుగా ఏంటంటే రెండు దేశాల్లో కూర్చొని, అంటే ఇరు దేశాలకు చెందిన జల కమిషనర్లు ఉండే శాశ్వత సింధు కమిషన్ అని ఉంటుంది, అంటే పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనమాట, PIC అంటారు. ఎప్పటికప్పుడు కలుస్తూ ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించుకుంటూ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళే పరిష్కరిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్య ఈ కమిషనర్ స్థాయిలో పరిష్కారం కాకపోతే మాత్రము, అంటే ప్రపంచ బ్యాంకు నియమించే ఒక స్వతంత్ర నిపుణుడు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నిపుణుడు ఇచ్చే తీర్పుని ఇరు దేశాలు కూడా ఒప్పుకోవాలి. అలా కాకుండా ఇంకా ఏదైనా పెద్ద సమస్యలు వస్తే, వివాదాలు వస్తే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేసి ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక తాత్కాలిక కోర్టు అనమాట. ఇరు దేశాల నుంచి కూడా అలాగే స్వతంత్రంగా కొందరు నిపుణులు ఇందులో ఉంటారు. ఈ కోర్టు ఇచ్చే తీర్పును కూడా ఇరు దేశాలకి వర్తిస్తాయి. ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది కేవలం ఏదో జలాల పంపిణీ కోసం మాత్రమే ఏర్పాటు చేసిన అంశం కూడా కాదు. రెండు విరోధ దేశాల మధ్య కూడా శాంతియుత సహజీవన సహకారానికి అవకాశం ఉంది అని నిరూపించిన చారిత్రాత్మకమైన అంశం ఇది. సమస్యలు, సవాళ్లు వస్తున్న వాటిని ఒప్పందంలో పేర్కొన్న మార్గాల ద్వారా పరిష్కరించుకుంటూ ఇది ఇంతకాలం ఇలానే కొనసాగింది. ఇక పహల్గావ్లో ఉగ్రదాడితో ఈ ఒప్పందానికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య నీటి యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. బట్ దే డిజర్వ్ ఫర్ ఇట్. వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తేనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈట్కా జవాబు పత్తర్సే అన్నట్టుగా పాకిస్తాన్కి జవాబు చెబితేనే వాళ్ళు దారికి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతం, సుమారు చాలా ప్రాంతం కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి తిండికి కూడా అలమటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగితే దే డిజర్వ్ ఫర్ ఇట్. మీరేమంటారు? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనిపిస్తే వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత చరిత్ర తెలుసుకొని తీరాలి ఈ దేశంలో జరిగిన చరిత్ర గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.